సో ఇప్పుడు మీరు ఈ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నారో అవి నాన్ పెయిన్ఫుల్ ఐ మీన్ వాటి వల్ల ఏం హామ్ లేదని చెప్పి అన్నారు కదా. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే దాన్ని అలాగే సో దాని గ్రోత్ ఎక్కువయ్యి క్యాన్సర్ ట్యూమర్స్ మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఇవి క్యాన్సర్లో కన్వర్ట్ కాకపోవచ్చు. వెరీ వెరీ రేర్, అంటే లెస్ దాన్ 1% ఛాన్స్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్, అంటే 99.9 కన్వర్ట్ కాదు. మనం అంటే ఏమన్నా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది యూట్రస్లో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ యూజువల్లీ క్యాన్సర్ కాదు. సో చాలా సార్లు నా దగ్గర కొందరు పేషెంట్స్ ఇప్పుడు యూట్రస్ అంటే వాళ్ళకు లేడీస్కు మనకు మేల్స్లో ఎట్లా టెస్టిస్ ఉంటాయో అలా అంటారు. మనం టెస్టిస్ మేల్స్కు ఎట్లా కట్ చేస్తే ఇమోషనల్లీ వాళ్ళు ఎలా అఫెక్ట్ అవుతారు, సైకలాజికల్ ఎలా అఫెక్ట్, అట్లనే యూట్రస్ తీస్తే కూడా వాళ్ళ పైన కూడా అంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఫీలింగ్స్ డ్రాప్ అయిపోవడము లేడీస్లో కూడా, కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోవడము, హార్మోనల్ చేంజ్ అయిపోవడం వల్ల సెన్సిటివిటీ, ఫీలింగ్స్ ఉండవు. సో సెక్షువల్ లైఫ్ వాళ్ళది కూడా అఫెక్ట్ అవుతుంది లేడీస్కి యూట్రస్ తీసిన తర్వాత. ఈ ఫ్యాక్టర్ నుంచి మనము యూట్రస్ తీయడము అవాయిడ్ చేయాల్సింది. మనకి ఇక్కడ ప్రాబ్లము గడ్డ, సింపుల్ గడ్డ, క్యాన్సర్ కాదు. ఒకవేళ క్యాన్సర్ ఉంటే డెఫినెట్గా క్యాన్సర్ ఎప్పుడైనా రికరెన్స్ మళ్ళీ వచ్చేది, లేకపోతే బాడీకి స్ప్రెడ్ అయ్యి లైఫ్కి రిస్క్ ఉంటుంది కాబట్టి మనం తీయాలి. కానీ ఇలాంటి సింపుల్ గడ్డకు 99.9% క్యాన్సర్ కాని గడ్డలకు మనము గడ్డ వరకు తీస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. కానీ యూట్రస్ తీసేస్తే ఫ్యూచర్ కూడా, ఇప్పుడు సపోజ్ ఒక లేడీ 35 years ఉంది, పిల్లలు అయిపోయినారు కరెక్టే, ప్రెగ్నెన్సీ వాళ్ళు అనుకుంటలేరు ఇంకా ఫ్యూచర్లో, కానీ 35 yearsలోనే మీరు యూట్రస్ తీసేస్తే వాళ్ళకి మీనోపాజ్ 50కి వచ్చేది, 15 yearsలో వాళ్ళు సఫర్ అవ్వాలి. తర్వాత మీనోపాజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్, లేడీస్లో చేంజెస్ జరుగుతాయి. బోన్స్ వీక్ అయిపోవడము, కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ అయిపోవడము, హార్మోనల్ ఫీలింగ్స్ అంతా ఉండకపోవడం, సెక్షువల్ లైఫ్ ఇప్పుడు వైఫ్ది ఎఫెక్ట్ అవుతే డెఫినెట్గా ఆ ఫ్యామిలీ హస్బెండ్కు కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా అఫెక్ట్ అవుతుంది కాబట్టి హెల్త్ పరంగా కూడా, ఎమోషనల్ పరంగా కూడా, సెక్షువల్ లైఫ్ పరంగా కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఓన్లీ గడ్డ వరకు మనం తీస్తే ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ గడ్డ క్యాన్సర్ కన్వర్ట్ కాదు. చాలాసార్లు మన దగ్గర పేషెంట్ వచ్చిన వాళ్ళు చెప్తారు తీసేసుకోండి, ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు అద్దనుకుంటున్నారు కదా. అట్లా కాదు. యూట్రస్ రోల్ ఓన్లీ పిల్లలు కనడానికే కాదు, మీ సెక్షువల్ లైఫ్ కూడా మీ ఉండడం, ఫీలింగ్స్ ఉండడము, ప్లస్ వేరే హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. దానివల్ల అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రోక్ కానీ, హార్ట్ రిస్క్ కానీ, బోన్స్ ఫ్రాక్చర్స్ కానీ ఇవన్నీ కూడా జరగవు. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఒక ప్రెగ్నెన్సీ టైంలో, కన్సీవింగ్ టైంలో కనుక ఫైబ్రాయిడ్స్ ఐడెంటిఫై చేస్తే, సో మీరు అన్నట్టు ఈ లేజర్ ట్రీట్మెంట్ కానీ సేఫా సార్ అప్పుడు చేయడం? యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ కూడా వేరేది ఏమన్నా ఇవ్వాలంటే దాని ఎఫెక్ట్ బేబీ మీద పడదు. సో ప్రెగ్నెన్సీ అయినప్పుడైతే యూజువల్లీ మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎంత వరకు అవాయిడ్ చేస్తేనే బెటర్. అన్లెస్ అంటిల్ డై హార్డ్ ఎమర్జెన్సీ ఉంది, లైఫ్ రిస్క్ ఫర్ మదర్ ఆర్ బేబీ అంటేనే మనం చేయాల్సింది. లేకుంటే జస్ట్ వెయిట్ అండ్ కంటిన్యూ. ప్రెగ్నెన్సీ ఒకవేళ మనకు అనిపిస్తుంది ఫైబ్రాయిడ్ పెద్దగా అయింది, కాంప్లికేషన్స్ అవుతుంది అంటే బెటర్ డిస్కంటిన్యూ చేయడమే బెటర్. లేదు పర్వాలేదు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అంటే అబ్జర్వ్ చేసుకుంటా మనం కంటిన్యూ చేయాలి. టువర్డ్స్ ద టైం అంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ కాక సిజేరియన్ చేసే బేబీతో పాటు గడ్డను కూడా తీయడం బెటర్. సో మనము ప్రతి ఒక్క పేషెంట్కు అంటే కంటిన్యూ చేయనా లేదా కాక ఇండివిజువలైజ్ డిపెండింగ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్, సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, ఎన్ని ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, దాని ఏమైనా డైరెక్ట్ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందా, అర్లీ స్టేజ్లో ముంగటికి వెళ్ళి ఏమైనా దాని ప్రభావం పడుతుందా, అన్నీ ఇవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫైబ్రాయిడ్స్ ఏదైనా మీరు చూసిన కేసెస్లో కానీ లేదా ఇన్ జనరల్గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ అవి వాటంతట అవి న్యాచురల్గా డిసప్పేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా పీసీఓడి వల్ల ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినాయి అనుకోండి, వాళ్ళు పీసీఓడి కరెక్ట్ చేసుకున్నారు అనుకోండి, హార్మోనల్ ఎఫెక్ట్ ఫైబ్రాయిడ్ మీద తగ్గిపోయి ఆటోమేటిక్ ష్రింక్. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్ ఫామ్ అవడానికి కూడా ఏదో స్టిమ్యులస్ కావాలి, ఏదో రూట్ కాజ్ ఉంది, ఈస్ట్రోజన్ సర్జ్ అయిపోయినందుకు వల్ల. సో మీరు అది కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ష్రింక్ అవ్వచ్చు. కానీ యూజువల్ ఏమవుతుందంటే 5 to 10% ఛాన్స్ దే మే ష్రింక్ ఆన్ దేర్ ఓన్ ఇఫ్ దేర్ ఈస్ ఎ ప్రాపర్ రూట్ కాజ్. కానీ మనకు పీసీఓడి లేదు, మన ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చినాయి అంటే కొద్దిగా అన్కామన్, అంటే ఆటోమేటిక్ డిసపియర్ అవడం. కానీ డెఫినెట్గా ఏమైనా రూట్ కాజ్ ఉంది, హార్మోన్ సర్జ్ అయింది, ప్రెగ్నెన్సీలో గ్రోత్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ప్రెగ్నెన్సీలో పిల్లలు మనం ఇంకా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నాం అంటే అవి గ్రోత్ అవ్వకపోవచ్చు, ష్రింక్ అయిపోవచ్చు. సో అలా ఉంటే కూడా మనం చూసాము ఫైబ్రాయిడ్ న్యాచురల్గా ష్రింక్ అయింది. ఫైబ్రాయిడ్ ఉన్న అందరికి కూడా ట్రీట్మెంట్ ఎలాంటి అంటే ట్రీట్మెంట్ చేయాల్సింది ఎంబలైజేషన్ కానీ సర్జరీ అన్నట్టు ఏమి ఉండదు.
డిపెండింగ్ అపాన్ సిమ్టమ్స్, గడ్డ సైజు, దాని ఏమైనా ప్రభావం పడుతుందా, దాని లేకుంటే ఫ్యూచర్లో వెళ్ళి సైజ్ పెరిగినందుకు కాంప్లికేషన్స్ అవుతాయి, అవన్నీ ఇవాల్యుయేట్ చేసి మనం ఇండివిజువలైజ్ అంటే అందరికి ఒకటే టాబ్లెట్ కాక అందరికి ఒకటే ట్రీట్మెంట్ కాక మనం ఇండివిజువలైజ్ చేయాలి. బికాస్ ఇక్కడ మషిన్ కాదు కదా, ఇప్పుడు ల్యాప్టాప్లో ఒక బ్యాటరీ ఖరాబ్ అయింది, బ్యాటరీ తీసేయడం, ఒక పార్ట్ ఖరాబ్ అయింది, అట్లా మనం చేయలేం. ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లంకి ఇదే అన్నట్టు కాదు, ఆ పేషెంట్కు ఆ సిచ్యువేషన్లో పట్టుకొని ఆ డిసీజ్ గ్రేడింగ్ సివియారిటీ పట్టుకొని మనం ఇండివిజువలైజ్ ఇస్తే ఆ పర్ఫెక్ట్ ఆ పేషెంట్కి సూట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ అన్నారు మీరు. ఒకటి స్ట్రెస్ లెవెల్స్, లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్సెస్ వీటికి సంబంధించి, లేదా ఏదైనా పీసీఓడిక్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా అపార్ట్ ఫ్రమ్ పీసీఓడి, స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రాయిడ్స్, అది ఆ వచ్చిన ఫైబ్రాయిడ్స్ వల్ల మనకు పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? పీసీఓడి వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫైబ్రాయిడ్స్ వల్ల పీసీఓడిలో ఎందుకంటే అదర్ వే అవుతుంది. కానీ డెఫినెట్గా ఫైబ్రాయిడ్స్ రావడానికి మెయిన్గా ఎక్కడనో ఏదో పాయింట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగింది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి మళ్ళీ ఓవరీస్ ఏంటంటే కౌంటర్ ఎఫెక్ట్ చేసి బ్యాలెన్స్ చేయడానికి చూస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో పీసీఓడి సిమ్టమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైబ్రాయిడ్ అవుతుందంటే దానికి గ్రోత్ అవ్వడానికి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడము ఓవరీస్ నుంచి ఛాన్సెస్ తక్కువ. పీసీఓడి వల్ల ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి కానీ రివర్స్ అవ్వడం అన్కామన్.